బంతి పువ్వుల్ని పూజకి వినియోగించకూడదంటారు. ఎందుకని వినియోగించకూడదు? అంటే పూజకి వినియోగించకూడదు అని కాదండి. మనం నార్త్ సైడ్ గమనించినట్లయితే పూజకి వినియోగిస్తారు. మనం ఇక్కడ కూడాను అలంకరణకి పూజకి సంబంధించినటువంటి అలంకరణ ఏదైతే ఉందో అదంతా కూడా చక్కగా బంతి పూలతో అలంకరిస్తాము. అవి ఏ రంగులో ఉంటాయి? నారింజ కలర్‌లోను, పసుపు రంగులోను ఉంటాయి కదా! అంటే ఏమిటిది? సూర్యుడు ఏ రంగులో ఉంటాడు? పచ్చగా ఉంటాడు. ఆరెంజ్ కలర్‌లో ఉంటాడు కదా! సూర్యుడు ఎంత మెరుస్తూ ఉంటాడో, ఎంత అందంగా ఉంటాడో అదే విధంగా ఈ పువ్వులు కూడా ఉంటాయి. ఇదే కాదు, ఇంకో మాట కూడా చెప్తాడు. ఇక్కడ ఉన్నటువంటిది ఆరెంజ్ కలర్ ఉన్నది కదా! అది దేనికి ప్రతీక అనంటే త్యాగానికి ప్రతీక అని చెప్తూ ఉంటారు కదా! బంతి పువ్వు గురించి విశేషాలు అనేకం ఉన్నాయండి. బంతి పువ్వు పూజకి ఎందుకు వాడకూడదు అని అన్నారంటేనండి, మన ధర్మంలో, మన హైందవ ధర్మంలో, సనాతన ధర్మంలో మన ఇంట్లో నిత్యము పూజ చేసుకుంటున్నాము. పూజ చేసుకుంటున్నప్పుడు ఒక విగ్రహం ఎంత మాత్రంలో ఉండాలని చెప్పారు? అంగుష్ట మాత్రంలో ఉండాలన్నారు. అంటే అంగుష్ట మాత్రంలో మాత్రమే ఉన్నటువంటి విగ్రహానికి మనం తీసుకెళ్ళి ఇంత పెద్ద పువ్వు పెట్టామనుకోండి, ఏమైతుంది? ఆ విగ్రహం కాస్త ముందుకు పడిపోయింది. అప్పుడు మళ్ళా మనమే లబో దిబో లబో దిబో, అమ్మో ఏదో అయిపోయింది, పువ్వు పెట్టాము ఆ విగ్రహం కింద పడిపోయింది, మనకేదో అశుభం జరిగిపోతోంది, ఏదో అయిపోతోంది అని చెప్పి భయపడిపోతాము. 10 మందికి చూపిస్తాం, 10 మందికి చెప్తాము, టెన్షన్ పడిపోతూ ఉంటాం, బీపీలు తెచ్చుకుంటాం, అన్ని తెచ్చేసుకుంటూ ఉంటాం. అవునా కదా? అందుకని మన పెద్దవాళ్ళు ఏం చేశారు? మనకున్నటువంటి హైందవ ధర్మం, సనాతన ధర్మంలో నిత్య పూజలో మన ఇంట్లో ఉండేటటువంటి విగ్రహాల పరిమాణం ఇంత ఉండాలి, అంగుష్ట మాత్రంలో ఉండాలి. కాబట్టి అంత అంగుష్ట మాత్రంలో ఉండేటటువంటి విగ్రహాలకి ఇంత పెద్ద పెద్ద బంతి పూలు పెట్టినట్లయితే అవి నిలవవు. కాబట్టి ఇంట్లో పూజకి వాడకండి, వినియోగించకండి, చిన్న పువ్వులనే వాడండి అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఇది. దీన్ని మనం గమనించాలి మొట్టమొదటిగా. అయితే మరి మొగలి పువ్వుకి బంతి పువ్వుకి కూడాను ఈశ్వరుడు పూజలో కూడా వినియోగించరట కదా మరి అనంటే, అవునండి. మరి శాపం, బ్రహ్మకి కూడాను దేవాలయాలు ఉండవు. అదే విధంగా మొగలి పువ్వుకు కూడాను, మొగలి పువ్వు మంచి వాసన వస్తుంటుంది, కానీ ఈశ్వరుడు పూజకి వినియోగించరు కదా. ఎందుకని అంటే సాక్ష్యం చెప్పింది మొగలి పువ్వు అని చెప్పి, అందుకని కదా వినియోగించరు. అదే విధంగా గోవుకి కూడాను ముఖానికి పూజ ఉండదు, పృష్ఠభాగానికి ఉంటుంది. ఎందుకనంటే ముఖముతో సరే అని, తోకతో లేదు అని చెప్పింది కదా, అందుకని పృష్ఠభాగానికి పూజ ఉంది, ముఖానికి పూజ లేదు అని అంటంలో ఉన్న ఆంతర్యం ఇది. అంటే బంతి పువ్వుని వినియోగించరు కూడదని అంటానికి ఇక్కడ పెద్దలు ఇంకొక మాట చెప్తారండి. ఒకసారి అశ్విని దేవతలు వారు పూజ చేస్తున్నప్పుడు దాంట్లో వేసేటటువంటి వాట్లలో, ఆ అగ్నిహోత్రంలో ఏం వేశారట? ఈ బంతి పువ్వులను కూడా వేశారట. వేస్తే అక్కడంతా కూడా చల్లగా అయిపోయిందిట. అందుకు అగ్నిదేవుడు చెప్తాట, నువ్వు కూడా ఇంకా పూజకు వద్దు అని చెప్తాడని చెప్తూ ఉంటారు పెద్దలు. ఇక్కడ ఒక మాట, బహుశా అందుకు కూడా కావచ్చు. కానీ మనం గమనించినట్లయితే బంతి పూలు లేకుండా మన ఇంట్లో పూజ కార్యక్రమాలు కానీ, శుభకార్యాలు కానీ, మన ఇంట్లో చేసేటటువంటి ఏ శుభకార్యాలకు కూడాను డెకరేషన్కి కానీ వాటి అందం రానే రాదండి. బంతి పువ్వులను వినియోగించద్దు అని అనటానికి గల కారణాన్ని నేను చెప్పాను. మన ఇంట్లో ఉండేటటువంటి విగ్రహాల పరిమాణం చిన్నది ఉండటం వల్ల, పువ్వు పెద్దదిగా ఉండటం వల్ల అందుకు దీన్ని వినియోగించద్దు అని చెప్పారు. దాన్ని తెలుసుకుందాము. బంతి పూలని ఎంతవరకు అవసరమో అంతవరకు వినియోగిద్దాం. అంటే డెకరేషన్లకు వాడుకోవచ్చు. లేదండి మా ఇంట్లో పెద్ద పెద్దవి ఏవో జరుగుతున్నాయండి, పువ్వులు కట్టి చుట్టూ వేసి చక్కగా వేసుకోవచ్చు, నిరాక్షేపణగా వేసుకోవచ్చు. దాంట్లో నుంచి మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నెగటివ్ ఎనర్జీని రానిదు. అదేవిధంగా క్రిమి కీటకాలను కూడాను దరి చేరనీదు. ముఖ్యంగా గమనించినట్లయితే ఇప్పుడు మనం ఈ ధనుర్మాసములో అంతా కూడాను ఈ గుమ్మడి పువ్వులని, బంతి పువ్వులని కూడాను మనం ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాం. ఎందుకని? ఈ చల్లదనానికి అనేక క్రిమికీటకాదులు అనేటటువంటివి చేరుతూ ఉంటాయి. తద్వారా మనకి అనారోగ్య సమస్యలు వస్తాయి. అటువంటి అనారోగ్య సమస్యలు ఏవి రాకుండా ఉండేందుకు కూడా సహాయపడేటటువంటిదే ఈ బంతి పువ్వు. అందుకు అసలు ఎందుకు పూజకి వినియోగించద్దన్నారో తెలుసుకుందాము, ఎక్కడ వినియోగించవచ్చో కూడా తెలుసుకుందాము. బంతి పువ్వులని ఈ విధంగా వినియోగిద్దాం. స్వస్తి.